బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో పలు కూడళ్లలో దుబ్బాక ప్రజల్లారా హుజరాబాద్ ప్రజల్లాగా మోసపోవద్దని పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లో మునుగోడు ప్రజలారా మేము మోసపోయాం, మీరు మోసపోకండి అని ఉండడంతో ఒక్కసారిగా కలకలం లేపాయి. దీంతో బీజేపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పోస్టర్లను చింపివేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఈ పోస్టర్లు అంటించి ఉంటారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ల ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ అందిస్తారు. కిరణ్. ప్రసన్న, ఈ రోజు తెల్లవారుజాము నుండే చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో పలు కూడళ్లలో దుబ్బాక ప్రజలారా, హుజనగర్ ప్రజలారా లాగా మీరు మోసపోకండి, మునుగోడు ప్రజలారా, అక్కడ బీజేపీ ఏదైతే మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పి ఆ ప్రజలందరికీ ఓటు అడిగిందో దాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. ఈ మోటార్లకు మీటర్లు పెట్టే దాని మీద అయితే దుబ్బాక హుజనగర్ ప్రజల్లాగా మీరు కూడా మోసపోకండి, బీజేపీకి ఓటేస్తే అయితే అభివృద్ధి శూన్యమని టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ఈ యొక్క పోస్టర్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేసినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడికి వచ్చిన కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఇది కావాలని, అధికార టీఆర్ఎస్ పార్టీ కావాలని ఇలాంటి పోస్టర్లను వేసి రాజగోపాల్ రెడ్డి విజయాన్ని ఆపలేరని వారందరూ కూడా అంటున్నారు. పూసుకుంట ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కావాలని ఈ విధమైన పోస్టర్లు కొట్టించి చేసిందని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇలాంటివి ఎన్నైనా ప్రజల మనిషి అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ని ప్రజల్లో గెలిపిస్తారని, టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ పార్టీకి వచ్చే నష్టమేం లేదని అక్కడికి వచ్చిన వారందరూ బీజేపీ నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇలా తెల్లవారుజామునే పోస్టర్లు వెళ్ళడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అభివృద్ధికై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం జరిగింది. ఈ ఉప ఎన్నిక వలన ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది. దీనికి నిదర్శనం, ఇలాంటి కరపత్రాలే నిదర్శనం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కాదు, ఒక శక్తితోటి ఢీకొనలేక కేసీఆర్ అనే ఒక నిరంతర పాలన, ఇలాంటి వ్యక్తి నీచమైన పనులు చేసుకుంటా ఈ మునుగోడు నియోజకవర్గంలో పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి కేసీఆర్ అనే వ్యక్తికి రాజగోపాల్ రెడ్డి మీద పోటీ చేసే దమ్ము లేక ఇలాంటి నీచమైన పనులు చేపిస్తున్నాను.